అమాయకమైన క్రైస్తవులకి నేను చెప్పేదేమంటే, మీరు దేవుడికి రాజ్యానికి సహాయం చేయాలని సంఘంలో వ్యక్తులకు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు దేవుడిలో స్ట్రాంగ్గా ఉన్నారా, దేవుడి వాక్యంలో అన్నది చూసి చేయండి. ఎందుకంటే సంఘంలోనూ మిక్స్ అయ్యి ఉంది. ఎవరు తోడేలో ఎవరు గొర్రో తెలియదు. ఎందుకంటే దేవుడే చెప్పినాడు, తోడేళ్ళు గొర్రె తోలేసుకొని ఉండారనేసి. అందుకే నేను చెప్పేది ఏమంటే, మీరు వాళ్ళ సంఘంలో ఆత్మీకంగా బలంగా ఉండారా చూడండి. ఫస్ట్ వాళ్ళతో ఎక్కువ పరిచయం ఉంటే మాత్రమే, నిజంగా నీ కళ్ళతో వాళ్ళు కష్టపడుతున్నారా అని మాత్రమే ఉంటేనే సహాయం చేయండి. లేకపోతే మోసకపోతారు. ఎందుకంటే నేను చేసే చెబుతున్నాను. ఈ విషయంలో మాత్రం అది కొద్దిగా కాదు, మా ఇంట్లో ఫుల్ బాధలు పడేతారా ఈ విషయంలోనే అయింది. కాబట్టి నేను వేరే వాళ్ళు మోసకపోకూడదనే ఉద్దేశంతో చేస్తున్నాను. కాబట్టి ఆత్మీయతలో వాక్యంలో కరెక్ట్గా ఉండారా అని చూసి మాత్రమే సహాయం చేయండి ప్లీజ్. అమాయకంగా ఉండొద్దండి. సంఘంలో మోసం చేసేకి అవకాశం ఉంది. ప్లీజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అయితే నాకు సపోర్ట్ చేయండి. నేను ఒక వీడియోని ప్లీజ్ నా ఛానల్ మళ్ళీ చూడాలంటే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.